నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్. పొరుగు దేశం నేపాల్ను జెన్జీ ఉద్యమం కుదిపేసింది. యువత నిరసనలు ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పడంతో 19 మంది చనిపోయారు, 350 మంది గాయపడ్డారు. దీంతో హోంమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ఎట్టకేలకు నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంతగా నేపాల్ సర్కార్ను కుదిపేస్తున్న జెన్జీ డిమాండ్లేంటి? వాటిని ఎందుకు ఆమోదించింది ప్రభుత్వం? నేపాల్ రాజధాని ఖాట్మండు అట్టుడికిపోయింది. రాజధానిలోనే కాదు పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత వేలాదిగా రోడ్డెక్కడంతో నేపాల్ ప్రభుత్వమే దిగొచ్చింది. నేపాల్లో హింసాత్మకంగా మారిన జెన్-జెడ్ ఆందోళన, సోషల్ మీడియాపై బ్యాన్పై విద్యార్థులు, యువత ఆగ్రహం, సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూ కదం తొక్కిన నిరసనకారులు, కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్, ఆందోళనకారులపై కాల్పులు జరిపిన నేపాల్ ఆర్మీ, పోలీసులు, హింసాత్మక ఘటనల్లో 19 మంది మృతి, 350 మందికి గాయాలు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తీసుకున్న నిర్ణయం అగ్గిరాజేసింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాలీ స్కూల్, కాలేజీ విద్యార్థులు వేలాది మంది రోడ్డెక్కారు. రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. నేపాల్ జాతీయ జెండాలను పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూ బనేశ్వర్లోని పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. భద్రతా వలయాన్ని దాటుకుని లోపలకు ప్రవేశించారు జెన్-జెడ్ ఆందోళనకారులు. వీరిని అడ్డుకోవడం పోలీసులు, సైనికుల వల్ల కాలేదు. నిషేధిత జోన్లను ఆందోళనకారులు లెక్క చేయలేదు. నేపాల్ పార్లమెంటు వైపు వేలాదిగా దూసుకువెళ్లారు. పోలీసులు, సైనికులు అడ్డుకునే యత్నం చేశారు. అయినా సరే ఆగలేదు. బ్యారికేడ్లను తన్నుకుని తోసుకుని పైకెక్కి మరీ పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లారు ఆందోళనకారులు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు, సైనికులపై బాటిళ్లు, ఇతర వస్తువులతో దాడి చేశారు. బ్యారికేడ్లను కింద పడేశారు. భద్రతా వలయాన్ని ఛేదించిన వెంటనే కొంతమంది పార్లమెంట్ భవనం ఎక్కారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అయినా సరే విద్యార్థులు ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఓ నిరసనకారుడు పార్లమెంట్ గేటుపై రాయితో దాడి చేశాడు. మరికొందరు పార్లమెంట్ ప్రహరీ ఎక్కి నిరసనలు తెలిపారు. నేపాల్ పార్లమెంట్ గేటుకు నిప్పు పెట్టారు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు. దీంతో పార్లమెంట్ గేట్ దగ్ధమైంది. కొంతమంది నిరసనకారులు గేటుపై నుంచి కిందకు దూకి పారిపోతూ కనిపించారు. నేపాల్ యువత చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో భద్రతా బలగాలు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపాయి. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించాయి. లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రాణనష్టం సంభవించింది. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఖాట్మండులో 17 మంది, ఇటాహారీలో 2 చనిపోయారు. 350 మందికి గాయాలయ్యాయి. ఇందులో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులు ఉన్నారు. ఖాట్మండు సహా పలు నగరాలు, పలు ప్రాంతాల్లో సోషల్ మీడియా వెబ్సైట్లు, యాప్లపై నిషేధం ఎత్తివేయాలని నినాదాలు చేశారు ఆందోళనకారులు. ఇదే క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బిరాత్ నగర్, చిట్వాన్, ఝాపా, రూపందేహి నగరాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. కాల్పులు జరపాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించడంతో తమ దేశ రాజకీయ నాయకులను అనాగరికులు, అవినీతిపరులు, అనర్హులు అని జనరల్ జెడ్లు అభివర్ణించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిషేధాన్ని వ్యతిరేకించడమే కాదు, కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నిరసనలను కొనసాగించింది. ఖాట్మండులో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రూపందేహి జిల్లా అధికార యంత్రాంగం బుట్వాల్, భైరహ్వానాలో కర్ఫ్యూ విధించింది. ర్యాలీలు, నిరసనలు, సమావేశాలపై నిషేధం విధించింది. నిషేధిత ప్రాంతాల్లోకి నిరసనకారులు ప్రవేశించడంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి ఉద్రిక్తతలు కొనసాగాయి. బనేశ్వర్, లాయిన్ చౌర్లతో పాటు పలు సున్నిత ప్రదేశాల్లో కర్ఫ్యూ విధించింది నేపాల్ సర్కార్. ఖాట్మండులో ప్రధాని ఓలీ ఫ్లెక్సీలు, ఫోటోలపైకి రాళ్లు విసిరారు ఆందోళనకారులు. రాజధాని ఖాట్మండుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓలీ స్వస్థలం దమక్ వరకు ఈ ఉద్యమం వ్యాపించింది. దమక్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ పూర్వీకుల ఇళ్లపైన రాళ్లదాడి చేశారు నిరసనకారులు. కోసి ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. నేపాల్లో ఇంతగా ఉద్యమం రాజుకోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాపై నిషేధం విధించడమే. అసలు సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది ఓలీ ప్రభుత్వం? జెన్జీ అంటే ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా? నేపాల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? నేపాల్ సర్కార్ నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ ఇలా మొత్తం 26 ఉన్నాయి. టిక్ టాక్, వైబర్, విడ్క్, నింబజ్, పోపో లైవ్పై మాత్రం నిషేధం విధించలేదు. 26 ప్లాట్ఫామ్స్పై నిషేధం విధిస్తూ ఓలీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలాదిగా వస్తున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది.
ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న లక్ష్యంతో జెన్ జెడ్పై కాల్పులు జరిపించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నేపాల్ సర్కార్ నిషేధం విధించడానికి కారణం అవినీతిని ప్రశ్నిస్తూ విద్యార్థులు చేస్తున్న పోస్టులే. నేపాల్లో 1,35,00,000 మందికి ఫేస్బుక్ ఖాతాలున్నాయి. 36 లక్షల మంది ఇన్స్టా యూజర్లున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్ సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఓలీ సర్కార్ అవినీతిని నిలదీస్తూ వీడియోలు, పోస్టులు పెడుతోంది నేటి తరం యువత. జెన్ జెడ్ అంటే ఈ సహస్రాబ్దిలో జన్మించిన వారు. 2000 సంవత్సరం ఆ తర్వాత కాలంలో పుట్టిన వారిని జనరేషన్ జెడ్గా పిలుస్తారు. వీరంతా ఓలీ అవినీతిని ఇటీవలి కాలంలో ఓ రేంజ్లో ప్రశ్నిస్తున్నారు. నెపో కిడ్స్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉండడాన్ని కూడా జెన్ జెడ్ నిలదీస్తోంది. ఓలీ కుటుంబ సభ్యులు, బంధువులు, వారి పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలను తీసి హ్యాష్ ట్యాగులు పెట్టారు. పొలిటీషియన్స్ నెపో బేబీ నేపాల్ అనే హ్యాష్ ట్యాగ్తో వీడియోలు వైరల్ అయ్యాయి. సర్కార్ అవినీతిని, నేతల అవినీతిని, వారి పిల్లల లగ్జరీ లైఫ్ను అంతమొందించే లక్ష్యంతో సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తోంది జెన్ జెడ్. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. గతంలోనూ ఇటీవలి కాలంలోనూ జరిగిన ప్రభుత్వ ఒప్పందాలను ప్రస్తావించారు ఆందోళనకారులు. 8 ఏళ్ల క్రితం ప్రభుత్వ సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ 2 ఎయిర్బస్ జెట్లను కొనుగోలు చేసిన ఒప్పందంలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. రాజకీయ నేతల కుటుంబాలు, పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ పోస్టులు ట్రెండ్ అయ్యేసరికి ఓలీ సర్కార్ కన్నెర్ర చేసింది. యువతకు భయపడిన ప్రభుత్వం ఈ నెల 4న 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే మొత్తం 26 ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించడంతో రగిలిపోయారు విద్యార్థులు. నేపాల్ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సరే ఆ ఆదేశాలను పట్టించుకోలేదు ఓలీ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీలు సోమవారం ఉద్యమించారు. ఓవైపు బ్యాన్ కొనసాగినా మిగిలిన ప్లాట్ఫామ్లలో జరిగిన ప్రచారంతో ఖాట్మండులో నిరసనలకు తరలివెళ్లింది యువత. ఖాట్మండుతో పాటు ఇతర నగరాల్లోనూ గుమిగూడి కదం తొక్కారు విద్యార్థులు. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆందోళనకారులు అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాల్పులు జరిపించి నిరసనకారుల ప్రాణాలు తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిషేధం విధించడం వెనుక మరో వాదన కూడా ఉంది. గతేడాది నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో రిజిస్టర్ కావాలని ఆదేశించింది. స్థానికంగా ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్, కంప్లైంట్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 30 రోజుల గడువిచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆగస్టు 27న చివరికి 7 రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది. ఈ ప్లాట్ఫామ్స్ ఆగస్టు 28 నుంచి 7 రోజుల్లోగా కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్టర్ కావాలి. నిబంధనల ప్రకారం రిజిస్టర్ కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నేపాల్ ప్రభుత్వం ఈ నెల 4న నిషేధం విధించింది. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. ఓలీ సర్కార్ చర్యలను జెన్ జెడ్ యువత సెన్సార్షిప్గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని, రాజ్యాంగం ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. నేపాల్ ప్రభుత్వం మాత్రం నియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే తమ ఉద్దేశమంటోంది. స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. నేపాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో పలువురు మృతి చెందడంతో సర్కార్ దిగొచ్చింది. కీలక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వెబ్సైట్లపై నిషేధాన్ని ఎత్తివేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. నేపాల్లో నిరసనకారుల మరణంతో జెన్ జెడ్ మరింతగా కదం తొక్కింది. పరిస్థితి అదుపు తప్పడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఓలీ ప్రభుత్వం. ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికారిక నివాసంలో కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. హింసాత్మక ఘటనలు, మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ప్రధాని ఓలీకి రాజీనామా లేఖను అందజేశారు. హోంమంత్రి రాజీనామా చేసిన కాసేపటికే ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువత నిరసనల నేపథ్యంలో పలు సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం జెన్ జెడ్ మాట వింటోందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తిరిగి తెరవాలని మంత్రివర్గం నిర్ణయించిందని ప్రకటించారు. సమాచార, కమ్యూనికేషన్, టెక్నాలజీ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్. జనరేషన్ జెడ్ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి పృథ్వీ కోరారు. మరోవైపు నిరసన ప్రదర్శన హింసాత్మకం కావడంపై పూర్తిస్థాయి విచారణకు కమిటీని నియమించింది ఓలీ ప్రభుత్వం.
సోషల్ మీడియా నెట్వర్క్లపై ఆంక్షలు ఎత్తివేసిన పార్లమెంట్, రాష్ట్రపతి నివాసం మరియు ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న సింఘా దర్బార్తో సహా నగరంలోని అనేక కీలక ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. నేపాల్ వ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో త్రిభువన్, పర్బంచల్ విశ్వవిద్యాలయాలు పరీక్షలను వాయిదా వేశాయి.